హాయ్ ఆల్. ముందుగా అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ మనకి ఇంకా కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మనకి ఈ యొక్క జాబ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి మనకి రావడం జరిగింది అనమాట. అండ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అనమాట. ఓకేనా, అంటే కస్టమర్ సపోర్ట్ రోల్ టైప్ లాంటిది అనమాట. అండ్ మనకి కంపెనీ వచ్చేసరికి టెలి పర్ఫార్మెన్స్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క జాబ్కి మనం ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ మనకి ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకి 50+ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ మనకు వీళ్ళు శాలరీ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఎంత శాలరీ ఇస్తారు, ఇన్ హ్యాండ్ ఎంత, సిటీసీ ఎంత, మొత్తం అన్ని కూడా డిస్కస్ చేశారనమాట. సో అవి కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ అంటే ఏంటి అంటే, సో ఇది కొన్ని కంపెనీస్కి కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఓకేనా. సో అంటే కొన్ని కంపెనీస్కి వాళ్ళ సొంతంగా కస్టమర్ సపోర్ట్ ఉండవు అనమాట. ఎందుకంటే అది చాలా హెడ్ఏక్ అనమాట ఇవన్నీ కూడా మేనేజ్ చేయడానికి. అందుకు ఇది వేరే కంపెనీ అనమాట, టెలి పర్ఫార్మెన్స్ అని చెప్పి. వీళ్ళు వేరే కంపెనీస్కి కస్టమర్ సపోర్ట్ రోల్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో వీళ్ళు హైర్ చేసుకొని మనం టెలి పర్ఫార్మెన్స్కి వర్క్ చేయం, వేరే కంపెనీస్కి వర్క్ చేస్తాం అనమాట. సో ఆ కంపెనీస్కి మనం కస్టమర్ సపోర్ట్గా వర్క్ చేస్తాం. అండ్ మీకు ట్రైనింగ్ మొత్తం అన్నీ కూడా టెలి పర్ఫార్మెన్స్ వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఓకేనా. అండ్ మనకి ఈ యొక్క కంపెనీ అనేది ఢిల్లీలో ఉందన్నమాట. సో ఢిల్లీ బేస్డ్ కంపెనీ, కాకపోతే మనకు జాబ్ వచ్చేసరికి రిమోట్ జాబ్ అనమాట. మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. వర్క్ మోడ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే రిమోట్ జాబ్, మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చూసుకుంటే 0 to 2 years అనమాట. అంటే ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఓపెనింగ్స్ కూడా చూసుకుంటే 50 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ శాలరీ కూడా చూసుకుంటే మీకు ఇన్ హ్యాండ్ ఎంత వస్తుందన్నమాట. అండ్ మీకు ఓవరాల్ సిటీసీ వచ్చేసరికి ఎంత వస్తుందన్నమాట. ఓకేనా. సో వీళ్ళు శాలరీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట జాబ్ డిస్క్రిప్షన్లో. అండ్ ఇక్కడ మనకి షిఫ్ట్స్ చూసుకుంటే మనకి రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే మనకి 6 days అనేది మనకి వర్క్ ఉంటుంది అనమాట. అండ్ 1 day మనకి వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో డేట్ అనేది 10th January అని ఉంటుంది ప్రెసెంట్ అయితే, కానీ డేట్ అయితే మార్చారనమాట. సో మీరైతే డేట్ అనేది పెద్దగా వర్రీ అవ్వట్లేదు అన్నమాట. డేట్ ఎక్స్టెండ్ చేశారా, మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీ యొక్క రోల్ ఏంటి అంటే, యాజ్ ఎ కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ బి అసిస్ట్ కస్టమర్ విత్ టెక్నికల్ క్వెరీస్ అండ్ దిస్ ఇస్ నాట్ అ ప్యూర్ వాయిస్ రోల్. ఓకేనా. అంటే మనకి కాల్లో కానీ, చాట్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ కస్టమర్కి వాళ్ళ క్వేరీని రిజాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మెయిన్ జాబ్ అయితే ఇది అనమాట. సో మెయిన్ మోటో ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకేనా. సో కస్టమర్ అని ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనం తెలియకపోయినా రైట్ టీమ్కి ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మన దగ్గర సిస్టమ్ అనేది మ్యాండరీగా ఉండాలన్నమాట. అంటే ల్యాప్టాప్ అనేది మ్యాండరీగా ఉండాలి. అండ్ ఆ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే సిస్టమ్ వచ్చేసరికి i3 జనరేషన్ ఉండాలి. ర్యామ్ వచ్చేసరికి మినిమం 8 GB. కెమెరా మ్యాండరీ కెమెరా అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. లేదనుకుంటే మీకు కెమెరా లేకపోతే మీరు మానిటర్ కానీ ఏదైనా యూస్ చేస్తే వెబ్ కెమెరా అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసరికి 50 Mbps ఉండాలన్నమాట. హెడ్సెట్ ఉండాలి. అండ్ పవర్ బ్యాకప్ ఉండాలన్నమాట. ఎందుకంటే మన వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పవర్ పోతే మన హాలిడే తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి మినిమం పవర్ బ్యాకప్ అనేది ఉండాలన్నమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది నాట్ మ్యాండరీ అనమాట. సో మీ గ్రాడ్యుయేషన్ లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెషర్ అయినా సరే, కెరియర్ గ్యాప్ ఉన్నా, వేరే ఇండస్ట్రీలో వర్క్ చేసినా సరే మీరు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అయితే ఇందులో మ్యాండరీగా ఉండాలన్నమాట. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 30 words per minute ఉండాలన్నమాట. 30 words per minute విత్ 90% యాక్యురసీ. టైపింగ్ స్పీడ్ అనేది డ్యామ్ షూర్గా ఉండాలి. ఎందుకంటే మీరు టైప్ చేసేటప్పుడు ఫాస్ట్గా టైప్ చేయాలి కాబట్టి 30 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఆల్రెడీ శాలరీ డిస్కస్ చేస్తాం కదా. శాలరీ అంటే ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ రోల్ అనమాట. అండ్ మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా చూసుకుంటే ఫస్ట్ HR ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. బేసిక్ స్క్రీనింగ్ ఉంటుంది, ప్రీ స్క్రీనింగ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. దాని తర్వాత ఆపరేషన్స్ అండ్ క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు అసెస్మెంట్ ఉంటుంది అనమాట. అంతే, మీకు ఈ 3 steps తర్వాత మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారనమాట, క్వాలిఫై అయిపోతారనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే, మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు అక్కడ 3 links కిందకి స్క్రోల్ చేస్తే 3 links ఉంటాయి అనమాట. నోటిఫికేషన్, అప్లై నవ్వు, జాయిన్ వాట్సాప్ అని చెప్పి. సో మనకు అఫీషియల్ వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట. అక్కడ జాయిన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేస్తాను అనమాట. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు.
నేను ఇక్కడ అప్లై నో క్లిక్ చేస్తే మీరు ఆఫీషియల్ నౌకరీ పేజ్కి రీడైరెక్ట్ అవుతారన్నమాట. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అప్లై ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏంటి అంటే మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నౌకరీలో అప్లై చేసిన తర్వాత హెచ్ఆర్ కూడా ఒక ఈమెయిల్ పంపించండి. అంటే మేము ఇలా పలానా జాబ్కి అప్లై చేస్తాం, మేము ఇంట్రెస్ట్, మీ జేడీలో ఈ స్కిల్స్ మా దాంట్లో ఉన్నాయి, నేను అందుకే ఈ యొక్క జాబ్కి ఫిట్ అని చెప్పి నార్మల్ చాట్ జీపీటీని కానీ, జెమినీ కానీ, క్లాడ్ని కానీ ఇలా ఎవరినైనా కొంచెం మాట్లాడి మెయిల్ కూడా చేయండి. మెయిల్ చేస్తే మీకు రెస్పాన్స్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.